గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ముందు కెమికల్ చేసినప్పుడు పురుగులు ఎక్కువ వచ్చాయి, దిగుబడి తక్కువ వచ్చేది. న్యాచురల్లో క్రమేపీ పెంచుకుంటా వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చింది. దేశీ విత్తనాల ద్వారా అధిక దిగుబడి వస్తుంది. తర్వాత నిరుడు సీరక సాంబా విత్తనం వరి పెట్టినప్పుడు 75 కేజీల బస్తాలు వచ్చినాయి. మినువులు వచ్చి 7 క్వింటాల చొప్పున వస్తుంది. మినువులో కూడా మేము అంతర పంటలు వేసి నువ్వులు, ఉలవలు, ఆవాలు అంతర పంటలు వేస్తున్నాము. అంతర పంటలు వేయటం వలన మనకి అదనంగా దిగుబడి పెరుగుతుంది. ఏ విధమైన పురుగు మందులు విషయం లేకుండా జీవామృతం, దుక్కులు తక్కువ దున్నటము, కలుపులు తీయకుండా ఉండటం, ఇవన్నీ చేయటం వలన అధిక దిగుబడి వస్తుంది. నీళ్లు తక్కువ పెట్టడం, నీళ్లు కూడా పెట్టకూడదండి చేయాలకి, చేమ ఉండాలి అంతేగాని నీళ్లు పెట్టకూడదు. దేశీ విత్తనాల వలన మనకి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది, టేస్ట్ ఉంటాయి, బలం ఉంటుంది. నేను 18 ఎకరాలు చేస్తున్నాను. మినుము ఇప్పుడు 7.52 వేసాము. 7 క్వింటాల దిగుబడి వస్తుందండి. పూత మీద ఉంది, ఇప్పుడు పూత పింద మీద. గత ఏడాది 7 వచ్చిందండి, ఇప్పుడు కూడా 7 క్వింటాలు వస్తుందండి. కలుపులు పూర్తిగా 2 సంవత్సరాల నుంచి మానేసాము. కలుపులు, ఊడుపులు అన్నీ మానేసాము. ఎదజల్లటము, కలుపులు తీయకుండా వదిలేసినా కూడా 30 బస్తాలు దిగుబడి వరిలో వస్తుంది. వడ్లలో వచ్చి 10,000 ఖర్చు పెడతాం, 30 బస్తాలు దిగుబడి ఇంటికి వస్తుంది. హార్వెస్టర్ పెడితే 10,000తో వచ్చేస్తుంది. 7 బస్తాలు వచ్చినప్పుడు మేము 12,000 చొప్పున అమ్ముతాం మినువులు. అది ఏ పంటకైనా ₹1,00,000 ఆదాయం అనేది వస్తుందండి ఎకరానికి. అట్లా వరి అయినా వస్తుంది, రెండో పంటలు అన్నీ మిక్సింగ్ చేసుకోవాలండి. ఏది కూడా విత్తనం ఎక్కువ చల్లుకోవాలి. కలుపులు వస్తున్నాయని చెప్పి కలుపులు పీకటం ఇవన్నీ ఏం చేయకూడదు. ఎక్కువ విత్తనం చల్లటం వలన చేనుకి నీరు పెట్టకపోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. ఉలవలు జల్లిళ్ళు దిగిపోతాయి, బ్లాక్ ఉలవలు. ఏదన్నా 1 అసలు ఉండదు, ఉన్నా కూడా అది కనపడదు. నువ్వులును, ఆవాలు ఫస్ట్ దిగిపోతాయండి, తర్వాత ఉలవలు దిగిపోతాయి. పైన ఉన్న మినువులు, బొబ్బర్లు పైన ఉంటాయి. మళ్ళీ ఉలవలు దిగిపోయి, మినువులు దిగిపోయి బొబ్బర్లు పైన ఉంటాయి. మనకి అన్నీ కలిపితే అప్పుడు 9 క్వింటాలు వస్తాయి. వాళ్ళు కెమికల్లో చేసిన 10 క్వింటాలకి దీనికి రీచ్ అవుతుంది.